కదరా 96 కొడుక తోడుగా నారాజు కదరా కొడక తమ్ములు వేసిన కాళ్ళం వేసిన కొడుక బాబు పిల్లలు చదువుకుంటే పుణ్యం చదువుకుంటే పాపం నీ తోడకుంటే తోడు బతుకుంటే అన్నకు తీరే తమ్ముడు తమ్ముడు తీరే అన్నంటన్నా సుందర తీరరాజని ఇద్దరు తమ్ముల పైన 3 రోజుల 10 గుడ్ల ఇది నా కాలం ఇది ఎత్తినవా అవ్వా నీ ప్రాణం వెళ్ళిపోతేనే తమ్ముడు బతకపోరవ్వా తమ్ముడు భూమి మీద బతకాలని నీకు ఒక్క మాట చెప్పుతాన్ని అవ్వో ఏమాట నాన్న నిన్ను తీసుకో ఎవరో తోడి అయ్యా ఎవరా నిరరాని గాని నా పెద్ద కొడుకు నిత్తనానే నీవంతకు సాగుగా నమ్మే నువ్వు భూమి వెలుగుని ఇద్దరు తమ్ముడు చదువుకుంటావే ఊరి కన్నయ్య పల్లె కన్న పోతే ఇక తల్లి అంటాడు ఓ అమ్మ అమ్మతది అవి నీకు ధనం ఎంత ఉన్నదమ్మా నీకు దైవం ఎంత ఉన్నది అని దగ్గర పోయి ఉన్నాయి ఏ తల్లడిగా పోదే అమ్మా నీ గర్భాన గలనికి పిల్లలు ఎంతమంది అంటే అవ్వా నన్న మంది పోయవ్వా తోడి అవ్వా నాకిద్దరు కొడుకులే కాదే అడిగిన తోడి నాకిద్దరు కొడుకులారి అవ్వా నువ్వల్ల చెప్పుకో అవ్వా అయ్యో నా కొడుకా ఎవరు చెప్పిన బుద్ధులురా ఎవరు చెప్పిన జ్ఞానమురా నా వంతు గండవురా నీ వంతు ఎదురా ఇవాళ నీ నిందా రేపు నేను మంటేరా ఊరికి దూరం అయితే కాటికి దగ్గర నా బతుకు పాడవల నేను చచ్చేదాన్ని కావక నా వంతగంటూ నువ్వు 100 ఏళ్ళు బతికే కొడుకు నీకే పెడుతున్నానా నా వంతుల నీరు పోతాను గాని తోడ ఉట్టిన తోడురా తమ్ముడు పైలవు నా కొడుక అయ్యయ్యో కొడాలా సుందరవ్వా బిడ్డ పాప లేని వాణ్ణి బిడ్డ పాప లేని దాన్ని నువ్వు అచ్చిన్నాడు నుంచి బిడ్డ నాకు బిడ్డ లేదు నువ్వే బిడ్డ వరకుల్లో బిడ్డ లేని చూస్తే తల్లు లేదు అట్లానే భాగ్యము తండవా గుడ్లల్లా కూనారు నా పిల్లలు ముద్దబాలను నా పిల్లలుంటారు పైలామా అవ్వా నేను కన్నతల్లి పోతా వాడి రోజు నుంచి నా పిల్లలకు 10 నువ్వేను అవైనా నువ్వేనా పొద్దున కొడుతున్న పాలు పోసి మాపనో కొడుతున్న పాలు పోసి నా పిల్లల రాదమ్మా అవ్వా నేను రక్షదాన్ని చస్తాను నా కొడుకుల మీద నా కొడుకు ప్రేమ పోతు ప్రేమతోనే చదువుకోవాలంటే నాకేమన్నా అవమానమా మీరు ఏమన్నా మొక్కరాని వాళ్ళ కాళ్ళు మొక్కుతాన్నా పట్టరాని వాళ్ళ కాళ్ళు పడతాన్నా
తండ్రి ప్రాణం కూడా పోయిందమ్మా పిల్లగల్ల చేసిండ్రా నాయన మిసగిరి రాజా ఓ అని పుల్లెత్తినప్పుడు ఊళ్ళో ఉన్న 18 జాతుల మంది గుమ్మగుమ్మలు ఆడుకుని టిమ్ములు చేరింది సుందరసేన రాజా ఇంటికి పెద్దవాని నువ్వు నీ తమ్ముడు 3 రోజులు పసగుడ్డు నువ్వే ధీర చెందితే నీ తమ్ముడు భూమి మీద బతకబోరు ఇప్పటికప్పటికన్నారే ఇంటికి పెద్ద కొడుకు గుణవంతుడు అయితే ఇదంతా బాగుపడుతుంటారు నీ తమ్ముని ఎత్తుకొని పోలేకిల్లగడ్డ ఇల్లు పడి చేయాలన్నారు తండ్రి చచ్చిపోతే పెద్ద కొడుకు ముందు వాళ్ళ తల్లి చచ్చిపోతే చిన్న కొడుకు ముందు వాళ్ళప్పుడు తమ్ముడా 3 రోజుల పసిగుడ్డు అంట బాబు కట్టుకుని అన్నాడు చూడు పోలేకిల్లగడ్డ ఏరిండు గిట్టోడ మా నాయన కాట్లు మెరవండి గిట్టోడు అవ్వకాట్లు మెరవండి తమ్మించే టికెట్ ఆడించాడు ఇంటి ముందుకు వచ్చినాలకు సావు రావలేదు ముత్తే సావు వచ్చిరని డమన డప్పు తప్పు లేదు చూడు పేద శృంగాన్ని ఇచ్చినారే గోవింద గోవింద కాలంలో వండబెట్టి మీదికెళ్ళి తెల్లబడి కప్పి కమ్మరికెళ్ళి కట్టగట్టి బుక్క కూడా తల్లినమ్మ ముత్తమంతా బాణలు నింపేది పెద్ద కొడుకు ఎదిగిచ్చినప్పుడు తమ్మున్నట్ట బాబా కట్టుకొని బాండ పట్టిండు అదే పేడలు నలుడు తప్పుడు కూడా 8 మంది నిలబడి గోవింద గోవిందని పేడలు లేపబట్టరా అలా నిరంజన బాండవల్ల వడ్డీనాడా ఇళ్ళల్లి పోత ఉంటారా ఇల్లు తిన్నా ఓడల్లి పోత ఉంటారా ఓడ తిన్నా అయ్యో కోడాలు సుందరమ్మ మరి ఎత్తుకొని అత్తబేడ కొమ్మవాడిన మా అత్త ఓట ఉన్నది ఉలవన్న అయ్యలారా మా మామ ఓట ఉన్నాడు అత్తంట ఎడతలేమో మా పంట గోవింద గోవింద చోటు పేలు కొడుకు చోట పెట్టిండు తమ్ముని ఎడ్డబాబు కట్టుకున్నాడు తలాపురంలో బియ్యం తీసి 4 మూల 4 కిలో బియ్యం పోసిండు 4 నైవేద్యాలు పెట్టిండు అవ్వా నాయని పిలుచుకున్నాడే ఆ కోడలు పిల్ల అత్తామని పిలుచుకున్నది 2 తమ్ములు మాత్రం అనగా 3 రోజుల పసిగుడ్లు అవ్వని పిల్ల నోరునా నాయనని పిల్ల మాట్లాడితే అని 20 చేతి తమ్ములు పట్టుకొని కుడి చేతి చెంపగిలినప్పుడు 3 రోజుల రక్త ముద్దలకి పూజ పెట్టినప్పుడు లేదంటే రాడు చెవుల పిలుపులైన అంటే జీవికప్పుడు సరిగమని తమ్మునెత్తుకొని గంగరేవులు పోయి తడివెత్తలు పోయి తాను చేసి బండతో నీళ్ళు పట్టుకోవచ్చులకు అవే వాళ్ళ కట్నలు పెట్టి మిగిలికడ్డలు మీదికెళ్ళి వేసి పోడు ముద్దు నిలేసినట్ట బాండ వెత్తుకొని గడ్డ చుట్టూ 3 చుట్టూ వల్ల తిరిగిన తలాపరి వాళ్ళ బాండ వదిలి పెట్టి ముత్తం అంత కొడాయి ముందుగా ముట్టించండమ్మా చూడ కాడ్డాల కలనుకునే తమ్మ ఎత్తుకొని బాగా తీసుకొని గంగరేవులు ఏరి గంగలో తడివేసి తాను ఆడినమ్మ
పెట్టి 11 రోజులు నాడు తమ్ములారా మీ తన నీళ్ళు ఏ జాతరలో తీయలేదురా మన అవ్వయ్యరాలు నీకు దేవతలు అయిపోయిన తమ్ములా ఇద్దరు తమ్ముల మాత్రం అంట బాబాయ్ గడి గుడిలో కూతురు పెట్టుకొని తన నీళ్ళు ఇంటి పెద్ద కొడుకు మాత్రం ముగ్గురు కొడుకు ఉండబడి అవ్వయ్య పిల్లల నీళ్ళు తీసుకొని పిండాల గంగలు కలిపి అమ్మ అల్లాక తమ్ముల మీద దాడి పెద్ద ఎత్తి రేపు నన్ను బాబని పిస్తాను నా భార్య అమ్మని పిస్తారమ్మా అలా బామరావే సుందరి రామరావు సుందరి అవ్వ లేని పిల్లగల నువ్వు అవ్వాలి అయ్యే లేని పిల్లగలని అయ్యాయి అలా కమ్ములా నేను కొడతాంటే నేను ఎలా వచ్చే మా అత్త వచ్చింది మా మామ వచ్చిండు ఎట్లా కనబడతావే నువ్వు ఎవరెవర కారపొడ బాగా పెట్టినావు అత్త ఎలా పోసుకుంటారు రే కూర అడితే కూరలో పోసుకుంటారు నువ్వు ఎంత మంచిగా ఉంటివే మామా మా అచ్చినాడు తెలంగాణలో తీసుకుపోతివే మామా నువ్వు ఎవరెవర కప్పు బదిలిచ్చినవే మామా నా మనం ఇచ్చాడు చెప్పకుండా మన కచ్చడి అని చెప్పిపోకపోతివే మామా చెప్పని అందరు ఏడ్చినప్పుడు అందరు ఇట్లా ఏడితే నా ఏడుపు ఎవరు వింటారు అందరు ఊకున్నాక నేను ఏడితే పొల్ల అవతల వాడికి పోతుంది అయ్యో బామనాయి బామా పోరాగాలు పుడతలేరా అని అందరికి నేనేం చెప్తాను ఏం గురుగుతా నేనేం చెప్తానే ఇది ఏం గురుగుతాను నీ ఎడి చెప్తాను ఇది ఎటు గురుగుతాను నేను అక్కడ ముక్కలు మాట్లాడిన బాబు గడి చెప్తారా అప్పుడు మరి ఈయన నాయుడు కొట్టవా అన్నది అయితే ఒకరి కొట్టకు ఆడవాడి కొట్టు అంటాను కట్ట ఎవరు చేసినాకు నీ మొగల తాళ్ళు తెంపు ఉన్నారా ఉన్నారా అయ్యో వాళ్ళ కౌలు ఇచ్చుకుంటాలే
అక్కడ వాళ్ళు అందరికి ఐ లవ్ యూ. అక్కడ అందరికి ఐ లవ్ యూ అంటే మరి నీరేడు పోవాలి నీరే నా పాన ఎంత కలకలన్నా చెప్పు అక్కడ అందరికి ఐ లవ్ యూ. నాకు షోలు రావాలంటే అయిపోయాయి ఇంత రాదంత చేస్తాను. అయ్యో బామే సుందర పిల్లగాళ్ళు మాత్రం మనకు పెద్దోళ్ళు కావాలి. పిల్లగాళ్ళు పెద్దోళ్ళు కావాలంటే చూడవచ్చు పుణ్యం ఉంటదమ్మా. చదువుకుంటే పుణ్యము చంపుకుంటే పాపం అన్నారమ్మా. మరి అవ్వయ్య లేకున్నా ఇంట్లో అత్తమామ లేకున్నా ఇంటికి పెద్ద కొళ్ళు సాధిందన్న పేరు నీకు రావాలి. అవ్వయ్య లేకున్నా అన్న సాధిందన్న పేరు నాకు రావాలి. నా తమ్ముడు పెద్దలు అయ్యేదాకా రాజు నేను వెళ్తానమ్మా. మా తల్లి అంశాదేవి కూర్చుని ఆ తులబండ మీద కూర్చొని తమ్ములను దాదాలేవా కచ్చరికాడి పోతానన్నాడు. నాయన ఇలా రాజ్యం పెద్ద నిలవచ్చనా. మేడల సుందరదేవనుకున్నదవలారా మాత ప్రాణమోవంగా కోలా సుందరవా తనుడేమన్నావంత సాధునేవంత బిడ్డ అని చేతుల పెట్టి కాళ్ళని రేసింది. మరిది కాదవా నాకు కన్న కొడుకులు అనుకుంటా. కడుపుతోని నవమాసాల మోది కడుపుతోని కన్న ప్రేమల కన్నా చదువుకున్న ప్రేమలు చాలా ఎక్కువ ఉంటాయి ఆట. అయ్యో మరదల దాదా అవదినే సుందరవా సుందరవా అయ్యో పచ్చబాలో వస్తాదమ్మా రమణామా. ఉడుకుబాల పోతాన్ని ఒక రంగ దాతాన్ని అవలాల చేత పడితే ఇంకెన్నో విరతలేదు. ఒకవేళ ఉష్ణాన్ని పిల్లగల దూరం పడితే నాదు పాపాన పడిపోతానమ్మా. మనం అవుతారు వదలవుతాయి అవలారా 21 రోజుల పిల్లగాళ్ళ పేరు ఏమని పేరు పెట్టుకుంటాలే అవ్వా. పెద్ద కొడుకు పేరు మన బాలరాజు చిన్న కొడుకు పేరు తన బాలరాజు పేరు పెట్టిల్లవ్వా. అయ్యో మన బాల కన్నా బాల పిల్లగాళ్ళ పేరు ఉన్నది పేరు దగ్గర రూపం ఉన్నది అవలారా. నా పెద్ద కొడుకు పేరేమో బాలరాజు చిన్న కొడుకు పేరు తన బలరాజు అనుకున్నదే అవ్వా. పిల్లగాళ్ళ సాధంగా పెంచగా 1 నెల 2 నెలల మొదలుతోనే 3 నెలల పిల్లగాళ్ళు పెరిగినలాట. 3 6 పిల్లలు 6 6 12 నెలలు అంటే అమ్మా ఏడాది పిల్లలైనా పిల్లలు కాబట్టి ఏడాది 2 నెలల మొదలుతోనే 3 నెలల పిల్లలు పెరిగినవారా. ఆ తల్లికి ముందు ముచ్చడాడదంటే ఆ తాంసదేవి ఇప్పుడు నువ్వు నేను నిన్ను అవ్వని పిలిస్తే నీ బాణం ఎంత నిమ్మలమనే అవ్వా. ఆ వాన పిలుపుకు మాట నోచుకోలేదు. ఓ కొడక సుందరదేల రాజాని నా భర్త చేతుల పెడతా నా భర్త రాజ్యం ఏదండు మేడల్ల పిల్లగాల నేను చదువుకుంటానే అవ్వా. నడవంగా 4 ఏళ్ళ పిల్లగాళ్ళు ఆడంగా బాలరాజు మొదటి పిలుపు వదినను అవ్వని పిలిచిందమ్మా. తోడబుట్టినన్ను బాబాని పిలుస్తాను. గా ఇద్దరు తమ్ముడు అందుకే అన్నారమ్మ కన్న ప్రేమల కన్నా సాలుకున్న ప్రేమ పాడువాడా బాగు గొప్పదో అన్నారు. అయ్యో పిల్లలారా అవ్వని పిలిచినప్పుడు వదిన సుందరదేవి కొడుకులని పిలుస్తుంది. పంచ ప్రాణ లెక్క సాది పెద్ద చేసిన వదినే సుందరదేవి నా పిల్లగల్ల తీసుకొని పోయి కొడుకులార రమ్మని పలక బలబాల సేదికి బల్లెల్ల దోరినప్పుడు బల్లెల్ల ఇద్దరు తమ్ములు మనబాల తనబాలరాజమ్మ పాటుపడి తమ్ముడు పోతాంటన్ననుకున్నాడు. కేకిన నేను రారా తమ్ముడా అంటే లాత గుండె వగిలి
ఒరి తమ్ములాడ మనకు అవ్వలేదు మనకు నాయన లేడంటే 5 ఏళ్ళ తమ్ములు లేక ఉండవగిలి తమ్ముల ప్రాణం పోతే తమ్ములు లేని అన్నాను అయిపోతాను తమ్ములు లేని అన్నాను అయిపోతానన్నా తమ్ముడాని పిలిచిన తమ్ముడు ఏడు తమ్ముల ప్రాణం పోతుందని అన్నదుడు కత్తిరి వీడు కూతురు కుమిలిపోతాడా కుమిలిపోతాడు పెద్దన్న సుమరసేన అన్న బాధపడతా పిల్లగల్ల బల్లలు వేసినప్పుడు మరిగిపోతాను చేస్తాను మేడల్ల పులబార మీద కూతున్నది వదిన సుందరదేవి పిల్లగల్ల కన్నం పెట్టినప్పుడు మల్ల బాలయ్యో అత్తన సూర్య కొడుకోవాలవ కాని అయ్యో అత్తన సూరి మన సాలే అంత వెరైటీ సాలే అయ్యో అత్తన సూరి ఒక్కసారి చూస్తుంది 5-6 సార్లు దాని వయసు అక్కలే కాదు కోడల కాలా అయ్యో అత్తన సూర్య ఇది రేవుంది కాలి అయ్యో అనసూరి గట్టబయ్యే బాలాలు ఎవరమ్మా నాతో అనసూర్య ఎవరమ్మా నాతో అనసూరి ఎక్కడ పక్కలు వేసినాయో మీ తాళ్ళు తెంపిరి శివబాయి పన్నాడు ఏం పొలగల్లా పొలగాళ్ళు గట్టెత్తు పొలగల్లా ఇల్లు గాని తోడబుట్టిన అన్న బాపని పిలుస్తాను అన్న భార్య అన్న భార్య వదిన సుందరదేవిను అవ్వారి పిలుస్తాను లోకం లేని సార్వాలు అయ్యో అత్తమ్మ ఎంతవనేది మా ఇల్లు ఎంత బొక్కు బొక్క అంటది ఇక నాది బొక్కు బొక్కు అన్నది వీటి నాది 30 ఏళ్ళ సార్ అవుతుంది నువ్వు ఒక 10 ఏళ్ళ రాదు నాకన్నా అధ్వానం అవుతుంది 3 ఏళ్ళేనా ఇక 3 నెలలు అయితే తోట రేవు కత్తది ఎవరు అంటుందో కానీ నీదే అంటదో నాదే అంటదో బొక్కు బొక్క అయితే మరి తోడబుట్టిన అన్ననేమో బాబు అని పిలుస్తాను అన్న భార్య వదిననేమో అని పిలుస్తాను సారి వాడేది కోళ్ళ మనకింది ఇంకో ఇళ్ళ మళ్ళీ అత్త కోళ్ళు అత్త కోళ్ళకి అత్తవా పిల్ల మళ్ళీ ఆ సంవత్సరం 6 ఏళ్ళ వాడేదో బాగున్నారు ఇళ్ళ మళ్ళీ ఆ సంవత్సరం అన్ననే చెప్పద్దా అన్న చెప్పకుండా వదిన చెప్పద్దా ఓ ఇంట్లో పుట్టి ఓ ఇంట్లో పెరిగి వచ్చిన వదిన చెప్పద్దని కడుపు అన్న కౌలు బుద్ధి లేకున్నా పాతబాయి బొందా వాళ్ళ బుద్ధి లేకున్నా బుద్ధి ఉండదా దానికన్నా బుద్ధి ఉందా దాని బుద్ధి లేకున్నా దాని బుద్ధి లేకున్నా మనకన్నా మానవ మనకన్నా
వీళ్ళకి ఏమి వెనక ఇలాగేం నెరకేనా మన బట్ట కట్టాలి మంది బాధకి ఏడవాలి అదే లోకం బాధకి ఏడవాలి పట్టు అనుభూతుంది గడ్డి గాలిలో పోతుందని మన ఇంట్లో పోతాంటే సందడి పుస్తకాలు పట్టుకొని అన్న ముందు పోతాండు వెనక పోయే తమ్ముడి నడమ్మా తమ్ముడైనా తలపాల రాదు అన్నా తమ్ముడు అన్నదావే మన బాలరాజు అమ్మలక్కాలన్నమాట అన్న మాటలు నువ్వు ఇన్నవానే తన బాలరాజా ఎవరి తోడి మనకి పనిరా మా తన కన్న తల్లి నా కొడుకులు ఇంకా రాలేని మాతో మీద చూస్తుందో ఎవరి తోటి మనకేమి పనులు ఎవరి తోటి మనకేమి పనులు అన్నా ఎవరు తోడి ఇవ్వలేందుకన్నావు మన చూసిన అమ్మలక్కలు ముందర ముచ్చట పెడతాను వెనక ఎగిరిస్తాను అన్నా వాళ్ళ కవ్వ ఉన్నదా వాళ్ళకు నాయ ఉన్నదా వాళ్ళు అవ్వలేని పిల్లలే వాళ్ళు అయ్యలేని పిల్లలు అంటారన్న మన తోడ పుట్టిన అన్ననేమో బాబని పిలుస్తారన్నమాట అన్న భార్య వదినే మనం అవ్వారి పిలిచేది మనకు వదినమాట అవ్వలేని పిల్లలమనే అన్నా అయ్యలేని పిల్లమనే అన్నా అన్నో మన సాధలేక సాధలేక తిన్నాడు ఏగలేక మనమ్మో ఏ రాజ్యం వేయిందో మనమ్మ పేరేంది మన నాయన పేరేంది అన్నాం ఇలా నిజ స్వరూపం బయట పడాలంటే కిలకిల నవ్వుకుంటుంటే పోతే మనం అంటది రాళ్ళి పిల్లలారా అన్నం పెడతా అన్న నేను బడికి బొమ్మంటది తమ్ముడా ఇవాళ చిన్న పోయింటి పోదాం కొడుకులారా ఎందుకు చిన్న వేయిందంటే నువ్వు మా కవ్వము కావాలన్నా వదినమ్మవు కావాలన్నా మనం అడిగిన వాళ్ళం కావాలి అన్నా తమ్ముడాను ఉన్నట్టుగానే నిజమే ఇవాళ అమ్మను మాత్రమనగా నీ ఎరుటం బయట పడాలంటే అమ్మ చిన్న పోయి